మహిళలు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు ఎదగాలని యలమంచిలి టౌన్ ఎస్ఐ కె సావిత్రి అన్నారు. ఆదివారం నాడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉన్నత పదవులు సాధించిన 30 మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా కుటుంబాన్ని తీర్చిదిద్దటంలో మహిళల పాత్ర ఎంతో ఉందని ఆవిడ ప్రశంసించారు. సృష్టికి మూలం మహిళ అని, ఆమె లేకపోతే సృష్టి ఆగిపోతుందని కూడా ఆమె అన్నారు. స్థానిక ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి స్పందన పాల్గొని సన్మాన గ్రహీతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం అధ్యక్షులు పోలిశెట్టి రామప్ప, తెలంగాణ అధ్యక్షుడు బి సర్వేందర్, జాతీయ కార్యదర్శి కెపి శ్రీనివాసులు, ఏపీ ఉపాధ్యక్షుడు కెపి రమేష్ నాయుడు, కార్యదర్శి పి బుజ్జిబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రగుప్త మౌర్యుడు, అతనికి ఎంతో మంది భార్యలు ఉంటారు, కానీ అందరి భార్యల్లో ఎవరు వారసులు వస్తారో తెలియదు. కానీ నార్తంతా కూడా చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్న కాలంలో దరగాని అతని భార్య ప్రెగ్నెంట్ మాట. ఆమె నీళ్లు పోస్తుంది. దరగా ఆవిడ పేరు. నెలలు నిండుతున్నాయి. పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ఉంది. చాణక్యుడు మహామంత్రి, ఆ చంద్రగుప్తుడికి చాణక్యుడు మహామంత్రి. ఆ మంత్రి పర్యవేక్షణలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంది. అయినప్పటికీ విష ప్రయోగం జరిగింది. ఆ జరిగినప్పుడు ఏమైందంటే, ఆ దరగకి తను తిన్న ఆహారంలో తన యొక్క బాడీలో జరుగుతున్న మార్పులకి పక్కనే ఉన్న చురకత్తి తీసి కంఠం కోసేస్తుంది. ఎందువల్ల ఆ విషయం బిడ్డకి తగలకూడదని వెంటనే అందరికీ నమస్కారం అండి. నేను యలమంచిలి టౌన్ ఎస్సీనండి. ఈరోజు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం ముందుగా సరోజినీ నాయుడు గారు జయంతి రోజు ఈ మహిళా దినోత్సవం జరుపుకునేవారండి. 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి 8వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా మార్పులు ఉన్నాయండి. మహిళలందరూ కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా ఇప్పుడు రాణిస్తున్నారండి. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా మహిళలందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలని చెప్పి నేను కోరుకుంటానండి. అయితే మహిళలు ఈ రోజు ఇంత అభివృద్ధి సాధించడానికి కారణం ఏంటంటే, పురుషుల సపోర్ట్ లేకుండా మహిళలు అనేది ఏదీ చేయలేరండి. తండ్రిగా, అన్నయ్యగా, సోదరుడుగా, ఫ్రెండ్గా అందరూ కూడా పురుషులు కూడా మహిళలకి ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తారండి. ఆ సపోర్ట్ అనేది ఉంటే, పురుషుల సపోర్ట్ ఉంటే మహిళలు ఇంకా అభివృద్ధి సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన యలమంచిల్లో గురప్ప కళ్యాణ మండపంలో జాతీయ మానవ హక్కుల సంఘం వారు ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. యలమంచిలి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ కూడా ఉన్నత స్థాయిలో ఉండి బాగా కష్టపడి పనిచేసి ఎంత అభివృద్ధి కృషి చేసిన వారిని అందరినీ కూడా గుర్తించి అందరికీ కూడా ఈ వేదిక మీద సన్మానం చేయడం జరిగిందండి. అంటే మహిళా దినోత్సవం అంటే ఏదో స్కూల్లోనో కాలేజీల్లోనో ఏదో అందరూ జరిపిస్తున్నాం అనే విధంగా కాకుండా, ఎవరైతే కష్టపడి మహిళల అభివృద్ధి కోసం ప్రగతి సాధించారో, మహిళల కోసం కష్టపడ్డారో, అంటే ఉన్నత స్థాయిలో ఉండి ఎంతో కృషి చేసిన వారి అందరినీ కూడా ఈరోజు సన్మానించడం జరిగిందండి. మా మహిళలందరి తరఫున కూడా జాతీయ